చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సంధ్య, ఏం చేస్తున్నావు? ఏంటండి మీరు? చీర కట్టుకుంటున్నాను. ఏంటండి అలా చూస్తున్నారు? అంటే చీర కట్టడంలో నేను నీకు హెల్ప్ చెయ్యాలా అని. మీరు హెల్ప్ చేస్తారా? సంధ్య, నీకు విషయం చెప్పనా? చీర కట్టుకున్నాక ఈ కుచ్చిళ్ళు సరిగ్గా లేకపోతే అందమే పోతుంది. అందుకే హెల్ప్ చేస్తానన్నాను. మీకు అంత బాగా తెలుసా? పెట్టాను చూడు, ఎంత బాగుందో. బాగుంది గాని ఏమైంది సంధ్య? మీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుందండి. అవునా? ఇదెలా సాధ్యం? డాక్టర్ గారు నీ గర్భసంచి తీసేసాని చెప్పారుగా. ఇక నీకు పిల్లలు పుట్టే అదృష్టం లేదని మన ఇద్దరం ఎంత బాధపడ్డాం. అదంతా వింధ్య ఆడిన నాటకం అండి. ఆ డాక్టర్ కూతుర్ని చంపుతానని బెదిరించి అలా నాతో చెప్పించింది. ఎంత నాటకం ఆడింది. నాకు మొదటి నుండి అనుమానంగానే ఉంది. ఆరోగ్యంగా ఉన్న నీకు ఇన్ఫెక్షన్ అవడమేంటి, నీ గర్భసంచి తీసేయడమేంటి, నాకేం అర్థం కాలేదు. అమ్మో, ఇక దాంతో మనం అనుభవించింది చాలు. మన జీవితాలలో దాని పేరు వినిపించకుండా ఉంటేనే మంచిది. లేదండి, ఇక తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా అమ్మతనాన్ని దూరం చేయాలని చూసినందుకు తనను ఎప్పటికీ క్షమించను. సంధ్య, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ సంధ్య. ఇందాక అందరూ ఉన్నప్పుడు చెప్పాల్సిందే. ఇక్కడే పెద్ద పార్టీ ఇచ్చుండేవాణ్ణి. అందరికంటే ముందు మీకు చెప్పి సర్ప్రైజ్ ఇద్దామని దాచిపెట్టాను. నిజంగానే ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. అటు వింధ్య పీడ విరగడైంది, ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని తెలిసింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సంధ్య. ఇప్పుడు ఈ విషయం అమ్మమ్మ కూడా చెప్పాలి. పద వెళ్దాం. అమ్మమ్మా, అమ్మమ్మా. సంధ్య, నువ్వెక్కడే ఉండు. అమ్మమ్మా, అమ్మమ్మా. ఏంట్రా, ఏమిటా కేకలు? నోరు తెరవే. ఏమిట్రా? నోరు తెరు. ఏమిట్రా? అమ్మమ్మా, సంధ్య తల్లి కాబోతుందే. ఏమిట్రా నువ్వు అనేది? సంజయ్కి నీ అనుమానం నాకు అర్థమైందే. ఇదంతా వింత చేసిన పని. తనకి ఇన్ఫెక్షను లేదు, గర్భసంచి తీయలేదు. పాపిష్టి మొహంది అంత పనిచేసిందా? ఎంత దుర్మార్గురాలురా! అసలు దాన్ని మండే ఎండలో నిలబెట్టి. అమ్మమ్మమ్మమ్మమ్మ, వద్దే, ఆ విషయం వదిలే. ఇదిగో, ముందు నువ్వు సంజయ్ దీవించు. నా బంగారు తల్లి, నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉండమ్మా. ఎంత మంచి విషయం చెప్పావమ్మా. నీ కన్నీళ్లు చూసి ఆ భగవంతుడే మనసు కరిగి ఈ వరం ఇచ్చాడమ్మా. మన ఇల్లు బుడిబుడి నడకలతో, బోసి నవ్వులతో సందడి మొదలవబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
ఇక మనకన్నీ మంచి రోజులే వచ్చే సంధ్య. అన్ని సమస్యలు తీరిపోయాయి. ఇక దేని గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. అలా అనుకోవడానికి లేదురా. వింజ పారిపోయింది గాని శాశ్వతంగా మీ జీవితాల్లో నుంచి వెళ్ళిపోలేదు. ఎక్కడున్నా మీ మీద పగతో తిరిగొస్తుంది. మొదటి కంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే బామ్మ. తన పెళ్ళి ఆగిపోయిందని చాలా బాధతో ఉండుంటుంది. బామ్మ చెప్పినట్టు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే సంధ్య. ఇంత జరిగాక విందుని మళ్ళీ మనం నమ్ముతామా? మన జాగ్రత్తలో మనం ఉందాం. ఒరే, ఇప్పుడు మనకి దాని గొడవ ఎందుకు గాని ఈ శుభ సందర్భంలో మీకు నేను పాయసం చేసి తీసుకొస్తాను. ఉండండి ఉండండి. నేను నెక్స్ట్ ఫ్లైట్కే బయలుదేరుతున్నాను. యా రేపు మార్నింగ్ మీటింగ్కి తప్పకుండా అటెండ్ అవుతాను. ఓకేనండి, థ్యాంక్స్, బాయ్. రామలక్ష్మి, రామలక్ష్మి, ఏంటండి? నేను అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. ఎందుకండి అంత అర్జెంట్ పనేంటి? అక్కడ కొత్త కొత్త మిషనరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీల మిషనరీస్ అన్ని మనం అక్కడ చూడొచ్చు. ఏంట్రా ఏదో పెద్ద కంపెనీలు మిషనరీస్ ఉంటున్నావు? అవును డాడీ, ముంబైలో పెద్ద కంపెనీలన్నీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. మనం ఎలాగో మన కంపెనీని ఎక్స్పాండ్ చేద్దామన్న ప్లాన్లో ఉన్నాం కదా. ఏదైనా మంచి డీల్ దొరికితే మనకే లాభం కదా. అయితే రామలక్ష్మిని కూడా తీసుకెళ్ళు. వండర్ఫుల్ ఐడియా డాడీ. రామలక్ష్మి, మన ఇద్దరు లగేజ్ సర్దేసే. నాకెలా కుదురుతుందండి? ఇక్కడ పనులన్నీ ఎవరు చూసుకుంటారు? ఇక్కడ పనులు ఎప్పుడూ ఉండేవే కదమ్మా. అది కాదత్తయ్య, మన కంపెనీ పని కోసమే కదమ్మా వెళ్ళేది. నువ్వు నడిపించే కంపెనీకి కొత్త మిషనరీ కొనేటప్పుడు నువ్వు లేకపోతే ఎలా? ఆయన ఉన్నారు కదా మావయ్య, ఆయన కంటే నాకు ఎక్కువేం తెలుసు. ఇప్పటికే అటు మహేష్ సూసైడ్, ఇటు బావ టెన్షన్లో పడి చాలా పని పెండింగ్లో ఉండిపోయింది. ఇంకా 2 రోజులంటే చాలా కష్టమైపోతుంది మావయ్య. అంత పనుంటే వెళ్ళకలే రామలక్ష్మి. ఇప్పటికే రోజుకి 20 గంటలు కష్టపడుతున్నావు. ఇంకా పనులు పెండింగ్ పెట్టుకుంటే 24 గంటలు కూడా సరిపోవు. తను చెప్పింది కూడా కరెక్టేరా. ఈసారికి నువ్వు వెళ్ళి కొటేషన్ తీసుకురా. వచ్చాక బోర్డ్ మెంబర్స్తో డిస్కస్ చేసి ప్లాన్ చేద్దాం. ఓకే డాడీ. రామలక్ష్మి, నా లగేజ్ సర్దడానికి హెల్ప్ చేస్తావా? పదండి. యా. సౌభాగ్య, ఒక కాఫీ తీసుకురా. కన్నా లేచేసావా? డాడీ ఊరెళ్తున్నారంట. సారీ అండి, ఇక్కడ నిజంగా నాకు చాలా పనులున్నాయి. లేకపోతే మీతో రావడానికి నేనెప్పుడు రెడీనే. నాకు తెలీదా రామలక్ష్మి, నువ్వు సంజయ్షి చెప్పనవసరం లేదు. నువ్వు ఎంత డెడికేటెడ్గా పనిచేసుకుంటున్నావో నాకు తెలుసు. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. ఇందులో నా స్వార్థం కూడా ఉందిలే. ఏంటది? మన ఇద్దరం లేకుండా బాబు ఎలా ఉంటాడు చెప్పు? అవునండి, బాబుని 2 రోజులు చూసుకోవడం అంటే అత్తయ్య కూడా చాలా కష్టమైపోతుంది. ఇప్పటికే అత్తయ్య ఒక్కరే చూసుకుంటున్నారు. నేను ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా అత్తయ్య ఉన్నారు కాబట్టి సరిపోతుంది. అలాని లేట్ నైట్స్ దాకా వర్క్ చేయకు, ఓకేనా? నేను రోజు ఫోన్ చేస్తాను. ఏంటండి మీరు వెళ్ళేది 2 రోజులు, ఏదో 6 నెలలు వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు. నీకు దూరంగా 2 రోజులు ఉండడం అంటే ఎంత కష్టమో తెలుసా?
ఏవండి, టైం అవుతుంది, ఫ్లైట్ మిస్ అవుతుంది. త్వరగా పదండి. హే డాడీ, డాడీ ఊరు వెళ్తున్నాడు. వచ్చేప్పుడు నీకు బోల్డ్ అని బొమ్మలు తీసుకొస్తాడు. ఓకే కదా? పద, నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకుందాం. పద రామలక్ష్మి. బాయ్ రామలక్ష్మి. See you. ఏదో ఒకరోజు నిన్ను కూడా ఇలాగే కాల్ చేస్తాను సంధ్య. చివరి నిమిషంలో వచ్చి పెళ్లి నాపేశావు. ఒక్క క్షణం ఆలస్యమైతే చైతన్య నా మెళ్ళ తాళి కట్టేసేవాడు. అసలు తప్పు నీది కాదే. నిన్ను వెతికి కరెక్ట్ టైంకి తీసుకొచ్చారే ఆ రామలక్ష్మి ఆనందులది. వాళ్ళు తప్పు చేశారు. ఈ వింధ్య దెబ్బ రుచి చూశాక కూడా నా పెళ్లి నాపేశారు. నా చేతుల్లో వాళ్ళకి మూడిందే. ఒక్క బుల్లెట్ తగిలినా సంజయ్ ఈ లోకాన్ని చైతన్యని వదిలిపెట్టి వెళ్ళిపోయేది. కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా చైతన్య నన్ను పెళ్లి చేసుకునేవాడు. ఛ! ఎంత కష్టపడి ప్లాన్ చేసినా చివరి క్షణంలో తలకిందులైంది. అప్పుడు సంజయ్కి మిస్ అయిన బుల్లెట్ ఇప్పుడు కాలుస్తాను. నాకు ద్రోహం చేసినందుకు దాని ప్రాణాలు పోవాలి, లేదా నాకు దక్కనందుకు చైతన్య ప్రాణాలైనా గాల్లో కలవాలి. కనీసం ఒక్కరినైనా చంపేదాకా నేను ఊరుకోను. వస్తున్నానే సంధ్య. డ్రైవర్, ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా. సారీ మేడం, డ్యూటీకి వద్దామని బయలుదేరానండి. కానీ పాపకి చాలా ఫీవర్ వచ్చింది. హాస్పిటల్కి వచ్చాను మేడం. అయ్యో, అవునా? ఇప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్లో అడ్మిట్ చేశాం మేడం. అవునా? డబ్బులు ఏమైనా అవసరం ఉంటే ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళు. మీకు చెప్పకుండా లీవ్ పెట్టానని తిడతారనుకున్నాను, కానీ మీరు నాకు సాయం చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ మేడం. పర్లేదు, ఉంటాను.
మార్నింగ్ నుంచి ఈ కాల్ కోసం వెయిట్ చేస్తుంటే ఇప్పుడు రావాలా? అయ్యో, ఏమండి ఏమండి? అయ్యో, ఏమండి? ఏమండి? ఎవరు లేరేంటి? ఇప్పుడేం చేయాలి? హలో, అంబులెన్స్ కావాలండి. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ సంధ్య. ఇవాళ నిన్ను చంపకుండా వదిలిపెట్టను. ఎవరడ్డొచ్చినా వాళ్ళని చంపేస్తాను. నాకు దక్కని సంతోషం నీకు దక్కకూడదు. సంధ్య, తొందరగా రా సంధ్య, టైం అవుతుంది. ఏమండి, కాఫీ? ఇప్పటికే లేట్ అయింది సంధ్య. ఇప్పుడు ఈ వేడివేడి కాఫీ తాగాలంటే 5 నిమిషాలైనా పడుతుంది. 5 మినిట్సే కదండి, తాగండి, పట్టుకోండి. వేడి వేడి అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావురా? చిన్న పనుందే. బయట పనులని బాగానే గుర్తుంటాయి, ఇంటి పనులు మాత్రం గుర్తుండవు. అబ్బా, నీకేం కావాలో చెప్పు. ఈ వయసులో నాకేం అవసరం ఉంటుంది? కాటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. అదేంటి బామ్మ అలా మాట్లాడుతున్నారు? మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఎప్పుడు మాతో కలిసే ఉండాలి. అదేదో మాట వరుసగా అన్నానులేవే. నేనెక్కడికి పోతాను? నేను పోతే నీకు పుట్టబోయే బిడ్డని ఎవరు చూసుకుంటారు? మరి ఇందాకేదో అంటున్నావేంటే? వయసు వచ్చిన వాళ్ళు ఎప్పుడూ అలాగే అంటూ ఉంటారా, లేకపోతే బావుండదు. ఇంతకీ నీకేం కావాలో చెప్పలేదు? కావాల్సింది నాకు కాదురా, నీ భార్యకి. తను కడుపుతో ఉందిగా, ఏవైనా స్వీట్లు పళ్ళు తీసుకురావాలి, దానికి ఇష్టమైనవి. ఏమీ పట్టనట్టు చేతులు ఊపుకుంటూ రాకు. సర్లే, తీసుకొస్తాను.
దాని పేరు మీద నువ్వెన్ని స్వీట్లు తింటావో అది కూడా చూస్తాను.